ఆదివారం వేళ ప్రకృతి భోజనం వినడానికి చాలా కొత్తగా ఉన్న నిజామాబాద్ నగరంలో ఈరోజు ప్రకృతి భోజనంతో కూడినటువంటి ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఆదివారం ఏంటి, ప్రకృతి భోజనం ఏంటి అని అనుకుంటున్నారా? సాధారణంగా ఆదివారం వస్తే మాంసాహారులు చికెన్ మటన్ లాంటి మాంసాహారాలతో విందులను ఏర్పాటు చేయడం మానవాయితీగా వస్తుంది గత కొద్దేళ్లుగా. కానీ అందుకు విరుద్ధంగా ప్రకృతిని ప్రేమించే ఓ యువకుడు తన ఇంట్లో చేసినటువంటి ఫంక్షన్కి ప్రకృతి భోజనాన్ని ఏర్పాటు చేశాడు. అసలు ఆ ఫంక్షన్ ఏంటి, ప్రకృతి భోజనం ఏంటి, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఆదివారం రోజు ఆదివారం విందులకు భిన్నంగా ప్రకృతి భోజనాన్ని మనం చూస్తున్నాం. ప్రకృతి భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్ నిర్వాహకులు విజయ్ ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది, అసలు ఏం ఫంక్షన్ ఇది? నేను ఇంతకుముందు అధ్యాపకుడిగా పనిచేసేవాడిని. సో కోవిడ్ టైంలో చాలామంది ఇబ్బంది పడే అవకాశం చూశాను. సో అంతకుముందు అధ్యాపకుడిని చేసిన వాడిని కోవిడ్లో ప్రజలు పడే ఇబ్బందిని చూసి ఆ టైంలోనే ఉద్యోగం ఎలాగూ లేదు కాబట్టి సో ఇటువైపు ఆలోచించాలనిపించి ఆర్గానిక్ చాలామంది రైతుల్ని కలిశాను. వాళ్ళ ద్వారా ఎలాంటి బియ్యంతో ఎలాంటి వ్యాధులు నయమవుతాయనే విషయం తెలుసుకున్నాను. అదేవిధంగా చాలా ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి తెలుసుకొని సో ఇలాంటి ఉత్పత్తులు అందరికీ అందించాలనే ఉద్దేశంతో నేను నిజామాబాద్ గంగాస్థాన్లో ఆర్గానిక్ షాప్ పెట్టాను. దాంతోపాటు గానుగా నూనెలు అనేది ఏదైతే ఉందో ఆ విషయాన్ని కనుక్కొని దాని గురించి రీసెర్చ్ చేసి కట్టే గానుగా నూనెల మిషన్ని నడిపిస్తున్నాను. ఖర్చు ఎట్లా అంటే మీకు ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా? రెగ్యులర్ ఫంక్షన్కి ఇదే వెజ్ భోజనము మనం రెగ్యులర్ చేస్తున్నటువంటి స్టైల్కి దీనికి ఏమన్నా మీకు ఖర్చులో వ్యత్యాసం కనిపించిందా? ఖర్చు విషయంలో వ్యత్యాసం ఉంటుందండి. కొద్దిగా ఎక్కువ ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు. మనం అనుకున్న ఖర్చు కన్నా ఒక 20% ఎక్కువ ఉంటుంది. సరే, మనం 20% ఎక్కువ అనుకున్నప్పటికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఆ ఖర్చు విషయం మనం పెద్దగా ఆలోచించకూడదు. చాలా మంది కొత్త వాళ్ళు అరే ప్రకృతి భోజనం పెడుతున్నాడు, ఏంటి వాట్ ఈస్ ప్రకృతి భోజనం అనేది ఒక చర్చ నడుస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా నాన్ వెజ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇక్కడ మా చుట్టాలు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఇలాంటి భోజనం పెడుతున్నానంటే ఒక 50% వ్యతిరేకించారు. వ్యతిరేకించ మీన్స్ ఎలా ఇలా పెడుతున్నావు, ఇలా ఉండదు కదా అంటే, లేదు మీరు భోజనం చేసిన తర్వాత మాట్లాడండి, చూడండి, అప్పుడు మీకు తెలుస్తుందని చెప్పాను. సో ఆ విధంగానే వాళ్ళు నిన్న నైట్ నుంచి మా చుట్టాలు ఇక్కడే స్టే చేశారు. నైట్ భోజనం పెట్టించాను, చాలా బాగుందన్నారు. మార్నింగ్ టిఫిన్ కుర్రలు కట్టె పొంగల్ పెట్టించాను, చాలా బాగుందన్నారు. తాటి బెల్లము ఛాయ్ పెట్టించాను, అది చాలా బాగుందన్నారు. ఇప్పుడు భోజన ఏర్పాట్లు ఇవన్నీ చూసి వాళ్ళు ఫంక్షన్కి రాకముందు మాటలకి ఫంక్షన్ జరుగుతున్న తీరుకి వాళ్ళు ఆలోచనలో మార్పు వచ్చింది. సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా ఫుడ్ కూడా అందరు కొద్ది టేస్ట్ చేస్తారు. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చెప్తారు. వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చింది కొద్దిగా. షెఫ్ ఉన్నారు, మాట్లాడదాం. ఈ 15-16 రకాల కొత్త రకం వంటకాలు ప్రకృతి భోజనం తయారు చేసినటువంటి షెఫ్ మనతో ఉన్నాడు, మాట్లాడదాం. సరే చెప్పండి, మీ పేరేంటి, మీ ప్రస్థానం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, విజయ్కి మీకు ఎట్లా లింక్ అయినరు, ఎట్లా ఈ భోజనాన్ని అరేంజ్ చేశారు? నమస్కారం అండి, నా పేరు అశోక్ రెడ్డి, నాది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా వాస్తవుని. నేను మొదటిగా రైతునండి, ప్రకృతి వ్యవసాయ రైతుని. ఈ వంటల తయారీలో డిఫరెన్స్, సాధారణంగా రెగ్యులర్గా వండేటువంటి వంటలకు దీంట్లో డిఫరెన్స్ ఏముంటుంది? వంటకాల్లో ఏ పదార్థాలు వాడతారు? సో రెగ్యులర్ అంటే కేవలం ప్రధాన పదార్థాలే కాకుండా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఎట్లా వాడతారు, ఏ రకం వాడతారు, నూనె కావచ్చు, ఇతరత్ర పదార్థాలు? ఈరోజు మేము అందించిన వంటల్లో కూడా ఎద్దుగానుగతో నూనెలు. ఇక్కడ ప్రతిదీ కూడా మా వంటల యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతిదీ నానబెట్టాలండి. కనీసం ఒక 8 గంటలు నానబెట్టాలి మేము వంట చేయాలంటే. టైం ప్రాసెస్ కొద్దిగా తీసుకుంటుంది. కావున ప్రతిదీ కూడా రుచి, ఆరోగ్యాన్ని, జనులకి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం అందిస్తూ ఉంటాము. వారి కుటుంబం యొక్క ఆకాంక్ష మేరకు మా భోజనాలు అందించడం జరుగుతూ ఉంటుందండి. ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ఇట్లాంటి వంటలకు కొంత ప్రోత్సాహం లభిస్తుందా? చిన్నగా లభిస్తుందండి మాకు ప్రోత్సాహం. అయితే ఇప్పుడు ప్రజల్లో మార్పు వస్తుంది. ప్రత్యేకంగా ఆదివారం జరిగే ఫంక్షన్స్ నాన్ వెజ్ లేకుండా జరగవు తెలంగాణలో. సో ఇట్లాంటి వాటికి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? భద్రాచలంలో కూడా ఒక పెళ్లికి వంట చేశాము. అక్కడ నాన్ వెజ్ వెజిటేరియన్ భోజనం చేశారు. కానీ వెజిటేరియన్ భోజనంకే ఎక్కువ లైక్ చేశారు ప్రజలు కూడా. ఎందుకంటే జనాల్లో మంచిని ప్రోత్సహిస్తుంటే చూపిస్తూ ఉంటుంటే చిన్నగా మార్పు అనేది జనాల్లో వస్తూ ఉంటుంది. సో ఇట్లా షెఫ్ చెప్తున్నారు, ఇప్పుడిప్పుడే కొంత వీటికి ప్రాధాన్యత లభిస్తుంది, గతంతో పోలిస్తే కొంత రెస్పాన్స్ వస్తుందని చెప్తున్నారు. చిన్ని కృష్ణుడు గారు మనకు తెలుసు, చాలా ఏళ్ళుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. సేంద్రియ సాగులో ఆయన అందరికీ సుపరిచితులు. మాట్లాడదాం, ఆయన ఏం చెప్తారు. సరే చెప్పండి, ఇన్నాళ్ళు మీరు సేంద్రియ వ్యవసాయం ఎంకరేజ్ దొరకాలి అని అనుకున్నారు, చాలా రోజులుగా మీరు శ్రమిస్తున్నారు. సో ఇప్పుడు భోజనం కూడా మన కళ్ళ ముందుకు వచ్చేసింది, ప్రకృతి భోజనం కూడా. ఏం చెప్తారు మీ అనుభవంతో, ఏం చెప్తారు, ఈ భోజనాన్ని ఎట్లా వర్ణిస్తారు? అయితే ఈ ఫంక్షన్ చేసే విజయ్ పిల్లవాడు 15 రోజుల ముందు వచ్చి మనము ఈ ఫంక్షన్ చేస్తున్న ఎటువంటి భోజనాలు పెడితే బాగుంటుందంటే, మరి ఆంధ్రాలో వంటలు చేసే వాళ్ళు ఉన్నారు,
ప్రకృతి అక్కడి నుంచి కూరగాయలు ఇట్లా బియ్యం అన్ని రకరకాల నాటు రకాల బియ్యం తీసుకొచ్చి వంట చేస్తారు అని చెప్తే వెంటనే స్పందించి మరి మన జిల్లాలో ఎవరు ఇటువంటి ఫంక్షన్ ఏర్పాటు చేయలేదు కాబట్టి ఏర్పాటు చేద్దామని ఆయన ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ రాత్రి 6 గంటలకు వచ్చి నవార బియ్యము, చిట్టి ముత్యాల బియ్యము, గోదావరిస్కే బియ్యము, కుంకుమ బంతుల బియ్యము, ప్లస్ మైసూరు మల్లిక, చిట్టి ముత్యాల బియ్యంతో రకరకాల పాయాసాలు వంటలు చాలా బాగా చేసిండు. తమ్మలపాకులతో మిర్చి ఎంత బాగా చేస్తున్నట్టు వంటలు అంత మంచిగా చేసిండు. మరి నాకు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన మన జిల్లాలో ఇంకా రైతులు ముందుకు వస్తలేరు, వినియోగదారులు కూడా ముందుకు వస్తలేరు. మరి ఇటువంటి ఫంక్షన్ చేస్తే అందరు ఇటువంటి తిని ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశం అందరికి కలిగి అందరు ముందుకు వస్తున్న ఉద్దేశంతో అవగాహన వస్తున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పండి, జనరల్గా మనం ఫంక్షన్స్లో సర్వీస్ ఇస్తుంటాము, ఫంక్షన్స్ రెగ్యులర్ అటెండ్ అవుతుంటాం బంధువులై ఫ్రెండ్స్. సో ఇట్లాంటి వంటకాలు ఎప్పుడన్నా మీరు వడ్డించారా కస్టమర్? లేదు, ఇప్పటివరకు నేను వడ్డించలేదు. ఆదివారం అంటే కంపల్సరీ మా ఫ్రెండ్స్ కూడా అన్నారు, ఎవరైనా మాంసం ఉంటుంది కదా, ఏంది మరి వెజ్ ఎందుకు పెడుతున్నారు అంటే, అయితే సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంటలు 14 రకాలు చూసేసరికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. మీకు కూడా కొత్తనే అనిపిస్తుంది, వడ్డించడం కూడా ఫస్ట్ టైం ఇది. సార్ చెప్పండి, మనం చూస్తుంటాం రెగ్యులర్గా సండే వస్తే నాన్ వెజ్ లేనిది అసలు మనకు ఎక్కువ డిష్ కూడా కనిపించేది, కానీ కొంత డిఫరెంట్గా ఉంది. శాకాహారంలో కూడా కొంత భిన్నమైనటువంటి శాకాహారం. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అసలు నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇది చూడడానికి వచ్చిన నేను బోర్ మండలం నుంచి. ఇది వెరైటీ మంచిగా ఉంది, ఇక టేస్ట్ కూడా బాగానే ఉన్నది. తిన్నాను నేను ఆల్రెడీ, పొద్దున అల్పాహారం కూడా తిన్నాను, అది కూడా టేస్ట్ బాగుంది. ఫస్ట్ టైం తినేవాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్ అవుతారు, బట్ కొంతమంది టేస్ట్ గురించి ఆలోచిస్తారు. బట్ ఇది టేస్ట్ చాలా బాగుంది. నాన్ వెజ్ కామన్ వెజ్ కంటే కంప్లీట్లీ డిఫరెంట్, చాలా బాగుంది ఇది టేస్ట్. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము, అది కూడా కంప్లీట్ వేరేలా ఉంది, టేస్ట్ బాగా అనిపించింది. సో ఇంకొకటి ఏంటంటే ఇది చాలా మెసేజ్, ఇది సోషల్ సర్వీస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా. ఎందుకంటే నాన్ వెజ్ ఇవన్నీ తినడం వల్ల మనకు కామన్గా ఫర్టిలైజర్గా అలాంటి ఫుడ్ తినడం వల్ల మనకు షుగర్స్ కానీ, ఒబెసిటీ, థైరాయిడ్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మనకు అలాంటి రోగాలు ఏం రాకుండా మనం ఇంకా హెల్తీగా ఉంటాము. మళ్ళీ డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటున్నాయి ఇవి. టేస్ట్ మేము మార్నింగ్ టేస్ట్ చేసాం కదా, చాలా బాగున్నాయి. సాధారణంగా ఆదివారం ఫంక్షన్ చేస్తే మన రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని చాలా గ్రాండ్గా నాన్ వెజ్తో, చికెన్, మటన్ లాంటి నాన్ వెజ్ మాంసాహారాలతో తృప్తిగా తినిపించి పంపించాలని అనుకుంటాం. కానీ మీరు కొంత డిఫరెంట్గా ఆలోచన చేశారు. ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? అందరికీ ఆర్గానిక్ ఫుడ్ పెట్టాలని అనుకుంటున్నాము. అది హెల్త్కి కూడా సంబంధించింది. అందులో అన్ని విటమిన్స్, ప్రోటీన్స్, అన్ని విటమిన్స్తో కూడిన ఫుడ్ కాబట్టి అవి తింటే హెల్త్కి కూడా బాగుంటుంది. షుగర్, బీపీ అవన్నీ కంట్రోల్గా ఉంటాయి. అందుకనే మా పాప ఫంక్షన్లో ఆర్గానిక్ ఫుడ్ పెట్టాలనుకుంటున్నాము. ఎప్పటికీ ఈ ఫంక్షన్లో ఇలాంటి ఫుడ్ పెట్టినందుకు మా పాప ఫంక్షన్ మంచిగా గుర్తుండిపోయేలా ఉండాలని నేను మేడం చెప్పండి, ప్రకృతి భోజనం అంటే వినడానికి కొంచెం కొత్త పదం, ఆదివారం రోజు అందులో ఎట్లా అనిపిస్తుంది మేడం? బ్రేక్ఫాస్ట్ చేసినాము, బాగుంది. పెరుగు రెడ్ రైస్తోని పెరుగు రైస్ చేసిండ్రు, బాగుంది, టేస్ట్ మంచిగా ఉంది. అది తింటే కొంచెం మనం హెల్తీగా ఉంటాం కదా. బయట ఇప్పుడు పిచ్చి పిచ్చి ఫుడ్ కొనుక్కొని హెల్త్ పాడైపోయి హాస్పిటల్ పెట్టే కంటే ఇట్లాంటి ఫుడ్ తిని కొంచెం హెల్తీగా ఉండాలని. ఇప్పుడు ఎంత సంపాదించిన వేస్ట్, హెల్త్ బాగుండాలి. ఫస్ట్ హెల్త్ కోసమే కదా మనం సంపాదించేదంతా. హెల్త్ మంచిగా ఉండాలని ఇట్లాంటి ఫుడ్ తింటే బాగుంటుందని మంచి అనిపించింది. ఇప్పుడు లంచ్ కూడా చేసాము, మంచిగా ఉన్నాయి. కర్రీస్, రైస్ కానీ అన్నీ బాగున్నాయి. మేడం, పిల్లలందరికీ జంక్ ఫుడ్ అలవాటు అయిపోయింది. బేకరీలు పోతున్నారు, బయట పోతున్నారు, రెడీమేడ్ రోడ్ల మీద దొరికే ఐటమ్ తీసుకొచ్చుకొని తింటున్నారు. సో ఇదంతా కూడా పాతకాలం, చాలా వంటకాలు, పాతకాలం మిరియాల చారు కావచ్చు, చిట్టి ముత్యాలు కావచ్చు, ఇట్లాంటి పాతకాలం వంటలు కనిపిస్తున్నాయి. ఎట్లా అనిపించింది మేడం ఈ ఫంక్షన్? బాగుంది, బాగానే తిన్నారు. మార్నింగ్ కొత్తగా ఉంది, మమ్మీ తినము అని చెప్పేసి ఒకసారి టేస్ట్ చేయండి. ఇలాంటి ఫుడ్ మనం ఇంట్లో వేసుకున్నా మనకు దొరకదు, కొత్తగా ఉందని చెప్పేసి ఆయనతో నిన్న నుండి వచ్చినాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నారు, ఇప్పుడు లంచ్ చేసిండ్రు. బాగుంది మమ్మీ, మంచిగా ఉంది అని అన్నారు. వాళ్ళ కొత్త టేస్ట్ పిల్లలకి ఇంకా బాగుంది. మమ్మీ ఇలాంటివి మనం ఇంట్లో వేసుకుందాము అనే రకంగా బాగుంది. సండే ఫంక్షన్ అంటే మటన్, చికెన్ ఎక్కడ పోయినా ఏదైనా ఉంటుంది, కానీ ఇది మాత్రం కొత్తగా వెరైటీగా ఉంది. అందుకే ఇంకా మా ఫ్రెండ్స్ని కూడా, వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చినాము. అట్లా బాగుంది, మంచి అనిపించింది. కొత్త వెరైటీగా ఉంది, గుర్తుండిపోతుంది. ఇట్లా వేసుకుంటే ఆరోగ్యానికి కూడా బాగుంటుంది, మంచి అనిపిస్తుంది.
సో ఇట్లా ఈ ఫంక్షన్కి సంబంధించి అయితే చాలా చాలా వినూత్నంగా ఉన్నటువంటి విషయాన్ని వీరంతా కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసినటువంటి ఇట్లాంటి వంటకాలను తినడం ద్వారా కొంత పిల్లలకు కూడా కొత్త రకమైనటువంటి పదార్థాలను తినిపించినట్టుగా ఉంటున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు కావచ్చు, నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇది ఇవాళ ప్రకృతి భోజనానికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.